లిక్కర్ స్కామ్ పార్ట్నర్ను తెలంగాణలో ఓడించాం. ఇప్పుడు ఢిల్లీలోనూ ఓడిస్తాము అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ ఎన్నికల పోస్టర్ రిలీజ్ చేసిన సీఎం తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. పోస్టర్ రిలీజ్ కార్యక్రమం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు. ఆ తర్వాత సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక హామీల పోస్టర్లను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీనిచ్చింది. తెలంగాణలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నట్టు సీఎం తెలిపారు. రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు. తెలంగాణలాగే ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. లిక్కర్ స్కామ్ పార్ట్నర్ను తెలంగాణలో ఓడించాం, అసలు పార్ట్నర్ను ఢిల్లీలోనూ ఓడిస్తామని అన్నారు. अभी तो फिलहाल गारंटी रिलीज करने में लग गए. उसके आगे पार्टी तय करेंगे कौन कैंपेन करना, कहाँ करना, कैसे करना, कौन सी मुद्दों पे करना है. ये तो आपको पता है, इनका पार्टनर है लिकर में. पार्टनर को हम हरा दिए तेलंगाना में, तो अभी मेन पार्टनर को हराने के लिए दिल्ली आ गए. ఎన్నికల హామీల పోస్టర్ రిలీజ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు. భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిశారు. తెలంగాణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ టూర్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ వెళ్లారు. అక్కడ 3 రోజులు, దావోస్లో 3 రోజులు పర్యటిస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు సీఎం హాజరవుతారు. తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఫారిన్ టూర్ సాగుతోంది. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఫ్యూచర్ సిటీ కేంద్రంగా పెట్టుబడులను ఆహ్వానిస్తారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.